హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. తాళిబొట్టు 14 భాగం. ఆ రౌడీని కొట్టి కొట్టి అలపొచ్చాక ఆగి ఆయాసం తీర్చుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు మధుసూదన్. ఎంత కోపం వస్తుందో అంతే భయం కలుగుతుంది ఆయనకి ఆ క్షణం. తన వాళ్ళ కోసం వెతుకుతున్న పోలీసుల్ని ఎలాగో పలుకుబడితో మేనేజ్ చేశాడు. కానీ అంతకంటే పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది ఇప్పుడు. ఎవరు వాళ్ళు అని అడిగాడు కోపంగా. తెలీదు అంటే మరోసారి వాయిస్తాడని ఆ రౌడీ గుటకలు మింగుతుంటే, చెప్పిసావురా, గొంతు కూడా నులిమేశాడా? ఎవరు వాళ్ళు? అసలు ఏ ఊరు? ఎలా ఉంటారు? ఏదొకటి చెప్పి తగలడు అంటూ సెలైన్ స్టాండ్తో ఇంకో 2 పీకాడు మధుసూదన్. దెబ్బల్ని తప్పించుకుంటూ, తెలీదు సార్, ఏం తెలీదు. మొత్తం నలుగురు. ఒక్కడి మొహమే కనిపించింది నాకు. అది కూడా చీకటవడంతో స్పష్టంగా తెలియలేదు అన్నాడు. నువ్వేం పీకుతున్నావు మరి పక్క నుండి? ఇద్దరు కాక ఇంకో 10 మంది కూడా వచ్చి చచ్చారు కదరా. అంతమంది కలిసి ఒక్కడిని ఆపలేకపోయారు. దద్దమ్మల్లారా. మొహం కూడా చూడకుండా గాడిదలు కాస్తున్నారా? వాళ్ళందరూ మాస్కులు పెట్టుకున్నారు సార్. మమ్మల్ని కొట్టిన వాడిని మాత్రం మనోడు చూశాడు సార్. స్పృహలోకి వస్తే వాడు చెప్తాడు ఎలా ఉంటాడో అంటూ ఒక దారిని చూపించాడు ఆ రౌడీ. ఏదో ఒక చిన్న అవకాశం ఉందని తెలిసి కొద్దిగా శాంతించి, చిచి, చేతకాని వెధవలు, అనవసరంగా పనిని మీకు అప్పగించాను. మనకెక్కువ టైం లేదు. వాడు తొందరగా స్పృహలోకి రావాలని చెప్పు ఆ డాక్టర్కి. లేదంటే మీ వల్ల ఏదన్నా అటు ఇటు అయిన తర్వాత క్షణం మీ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి, అంతలోనే ముఖంలో నవ్వు ప్రశాంతత పొలుముకొని బయటకు వచ్చేశాడు మధుసూదన్. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళ సాధక బాధకాలు వింటూ 10 నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వేద్ చెప్పినట్టు చెడు ఆలోచనలు చేయొద్దు అనుకుని ఇంకా మాట్లాడలేదు వెసి. గాజులు వేయడం అయ్యాక ఆమె చేతిని వేద్ వదలలేదు. గోరింటాకుతో ఎర్రగా పండి తమలపాకులా మెత్తగా సుకుమారంగా ఉన్న అరచేతికి అదిరాలని అద్ది నెమ్మదిగా పైకి వెళ్ళాడు అదే ఫ్లోలో. అతని పెదవులు చెయ్యిని తాకుతుంటే శరీరమంతా పులకించింది విసికి. చిన్నగా భయం, వణుకు కూడా మొదలయ్యి హ్యాండ్ వెనక్కి తీసుకోవాలని చూసినా అతను వదిలితే కదా. కనురెప్పల భారాన్ని కష్టంగా మోస్తూ తలొత్తి అతను చూస్తే తన మీదే ఇంటెన్స్ లుక్స్ పెట్టి మరీ ఆమెకి ముద్దులిస్తున్నాడు. అతని చూపుల మాయో ఏమో గాని అంతదాకా ఆమె పడిన గాబరా ఏటో హుష్ అని ఎగిరిపోయింది. యునో విసి అని ఆగాడు వేద్. మళ్ళీ అతని మీద చూపులు నిలిపింది తను. నీకు దూరంగా అస్సలు ఉండలేను అన్నాడు సిన్సియర్గా. ఆమె కళ్ళలో మెరుపు అలా వచ్చి వెళ్ళింది. నిజమా అన్నట్టు చూస్తుంది. నానమ్మ పెళ్ళి పెళ్ళి అని చావగొడుతుంటే ఎప్పటికైనా చేసుకోవాల్సిందే గాని ఓకే అన్నాను. పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏముందిలే అని పెళ్లి చూపులకు కూడా రాకుండా సెలక్షన్ నానమ్మకే వదిలేశాను అని చూశాడు ఆమెని. రాయి అంటే ఆబ్వియస్లీ కోపం వస్తుంది కదా. ముక్కు ఎర్రబడింది పాపది. అది చూసి లైట్ స్మైల్తో విసి స్నానానికి అని భుజం మీద వేసుకున్న టవల్ ఆమె నడుం చుట్టూ వేసి తన మీదకి గుంజుకున్నాడు. ఇద్దరి మధ్యనున్న గ్యాప్ ఫిల్ అయిపోయింది. విసి తల మరింత కిందకి దిగిపోయింది. నిజం, నీ ఫోటో చూసినప్పుడు ఏం అనిపించలేదు. ఎంగేజ్మెంట్లో కూడా పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. మరి నీకు నేను ఎప్పుడు పడిపోయానో తెలుసా అని అడిగాడు. ఎప్పుడు అన్నట్టు క్యూరియస్గా చూస్తుంది. ఆమెని మరింత గట్టిగా చుట్టేసి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, పీటల మీద కంగారు పడిపోతూ నీ పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా బెదురు చూపులతో నన్ను చూసావు చూడు. ఆ సెకండ్ నీ కళ్ళు నన్ను ఎంత మాయ చేశాయంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. నోటితో మాట్లాడకుండా ఆ కళ్ళతోనే నాతో కమ్యూనికేట్ చేస్తుందే చాలనిపించింది అన్నాడు స్వీట్ వాయిస్తో. ఆశ్చర్యంగా చూసింది విసి. కారణం, పెళ్ళికి ముందు అతను తనతో పెద్దగా మాట్లాడింది లేదు. పెళ్ళి కాగానే ఊపిరి ఆడనీయకుండా చేస్తుంటే భార్య అనే హక్కుతో అనుకుంది. కానీ పీటల మీద తన మీద ఇష్టం పెంచుకుని దగ్గర అవ్వడానికి చూస్తున్నాడని ఊహించలేదు. ఆ క్షణం అతని మీద ఆమెకి మరింత ఇష్టం పెరిగింది. కానీ వ్యక్తపరచలేదు.
కళ్ళతో అయితే దాచలేదు కదా! వేద్ ఈజీగా క్యాచ్ చేసేసాడు తను చెప్పిన విషయం బాబాకి నచ్చిందని. సో, మరింత ఆశగా ముందుకొచ్చి, "మరి నువ్వెప్పుడు ఇష్టపడ్డావు నన్ను?" అని అడిగాడు. చేప కళ్ళని రెపరెపలాడిస్తూ ఏం తెలియనట్టు చూస్తుంది. కొన్ని కళలో చూసి అర్థం చేసుకోవడం కష్టంలే. ఇది నోటితో చెప్పే అన్నాడు ఆమె కళ్ళకి కిసిస్తూ. అతనికి చెప్పడం కాదు కానీ తనకి తనే ప్రశ్న వేసుకుంది విసి. ఇష్టపడుతున్నానా నేను కూడా అని. అతను తాళి కట్టిన వాడిగా దగ్గరకొస్తుంటే ఎదురు చెప్పలేదు కాబట్టి సైలెంట్‌గా ఉంటుంది. అతని చొరవకి బయటపడుతూనే దగ్గరవుతుంది. భర్త కాబట్టి తన మీద అతనికి హక్కుందని ఫీలవుతుంది. అతని జోవియల్ బిహేవియర్‌కి అట్రాక్ట్ అయింది. అంతకు మించిన ప్రేమ అనే ఫీల్ అయితే ఇంకా కలగలేదు. కానీ అతనికి అడ్డు చెప్పే ధైర్యం మాత్రం చేయలేదు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే మన దేశంలో పెళ్ళైన ప్రతి అమ్మాయి ఆలోచించేది, చేసేది అదే. మొహమాట పడకు చెప్పు అన్నాడు వేద్ మరోసారి. చెప్తే ఎలా తీసుకుంటాడో అనుకుంటూనే నాకు తెలీదండి అంది చిన్నగా. ఎప్పుడు ఇష్టపడ్డావో తెలీదా? హుహు. అసలు ఇష్టముందో లేదో తెలీదు అంది లోగొంతుతో. ఆమె ఫేస్‌ని వదిలి అదేంటి అన్నట్టు చూసి, లైకింగ్ కూడా లేదా నీకు నాపై అని అడిగాడు. లేదనే అనిపించడంతో తల అడ్డంగా ఊపింది. కొంచెం అంటే కొంచెం కూడా పట్టి పట్టి అడిగాడు అలాంటి సమాధానం నచ్చక. లేదనే అంది ప్యాసింజర్ పాప. చాలా డిసప్పాయింట్ అయ్యాడు పాపం. మరి మొన్నటి నుంచి నేనంత దగ్గరకొచ్చినా, స్వీట్ నథింగ్స్ చెప్తున్నా, కిస్ చేస్తున్నా పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యావు అన్నాడు షాకింగ్ టోన్‌తో. పాజిటివ్‌గానా? ఎంత భయపడి చచ్చాను అనుకుని తలదించేసింది విసి. రెసిస్ట్ చేయాలి కదా నీకు నచ్చకపోతే. వేద్ గట్టిగా అడుగుతున్నా ఆమె నుంచి సమాధానం రాకపోతుంటే, ఇప్పుడు కూడా మూగదెయ్యంలా నిలబడకు విసి. ఆన్సర్ మీ అన్నాడు కోపంగా. నేను మీ వైఫ్‌ని కదా అంది గొణుకుతున్నట్టు. సో వాట్ అన్నాడు వేద్. అది అని నాంచుతుంది తనేమో. ఇప్పుడు కూడా నసిగావంటే నా పేషెన్స్ పోతుంది. ముందే చెప్తున్నా అన్నాడు. మొహం చాలా అంటే చాలా సీరియస్‌గా పెట్టి. విసి అతని చూపులకి భయపడి పెళ్లి జరిగాక భార్య భర్తకి అనుగుణంగా నడుచుకోవాలని అమ్మ చెప్పింది అంది బుద్ధిమంతురాలిలా. నేను నీ హస్బెండ్‌ని కాబట్టి ఏం చేసినా ఊరుకున్నా అంటున్నావు అంతేగా? అది కూడా మీ అమ్మ పెళ్లి ప్రవచనాలు బోధించింది కాబట్టే. రైట్? అని అడిగాడు. అవునంది. లేకుంటే నీకిష్టం లేదు నేనంటే. అలా కాదండి అంది. మరెలా? ఒకటి చెప్పు. హస్బెండ్ అని బేర్ చేస్తున్నావా? నాతో పెళ్ళై ఫిక్స్ అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఒక్కసారి కూడా నచ్చలేదా నేను నీకు? ఆమెకి పెళ్లి మీద ఉన్న భయంతో నిజంగా అతన్నెప్పుడూ పాజిటివ్‌గా చూడలేదు కాబట్టి సైలెంట్ ఉండిపోయింది. మీన్స్ నో అని. పోనీ ఈ 2 డేస్‌లో నీ వెనక తిరుగుతూ నా ఫీలింగ్స్ చూపిస్తున్నా నీకేం ఫీలింగ్ రాలేదా నా మీద? అని అడిగాడు క్యూరియస్‌గా చూస్తూ. అతని చేష్టలకి, చూపిస్తున్న ఇష్టానికి అట్రాక్ట్ అవ్వడం నిజమే అయినా ఒప్పుకోలేకపోయింది వెలసి. లేదు అంది తలదించుకుని. సీరియస్‌లీ? అసలెప్పుడు డిస్టర్బ్ అవ్వలేదా నా వల్ల నువ్వు? అంటూ ఒక్కసారిగా బెడ్ మీద నుంచి లేచేశాడు వేద్. ఆ చిన్న యాక్ట్‌కి చిన్నగా అదిరి వెదురుగా చూస్తుంది అతనికేసి. ఫేస్ కనపడకుండా అటువైపు తిరిగాడు కానీ అతని పిడికిలి మాత్రం బిగించి ఉంది. కోపమొచ్చిందనుకుంటా అని భయంగా చూసి నెమ్మదిగా వెళ్ళి అతని భుజాన్ని తట్టబోయింది. అప్పుడే సడన్‌గా వెనక్కి తిరిగాడు వేద్. అతని ఫేస్ చాలా సీరియస్‌గా ఉంది. కొంచెమైనా నా మీద ఇష్టం ఉందనుకున్నా విసి. సింపుల్‌గా లేదని తేల్చేశావు. ఆ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల 2 డేస్‌గా నిన్ను చాలా ఇబ్బంది పెట్టేశా కదా! ఛ! తలుచుకుంటే నాకే నచ్చట్లేదు. సారీ. నీ ఫీలింగ్స్ ఏంటో కూడా తెలుసుకోలేదు. ఇప్పుడు చెప్తున్నా విను. ఇక నుంచి అలా జరగదు. ఈ సెకండ్ నుంచి అంటుంటే మిస్సీ ఏదో భయంతో అలా కాదండి అనబోయేది మాట నోట్లోనే ఆపేసింది షాక్‌తో. కారణం వేద్ బాబు తన సెంటెన్స్ కంప్లీట్ చేసేసాడు అప్పటికే. ఈ సెకండ్ నుంచి నిన్ను డిస్టర్బ్ చేయడమే పనిగా పెట్టుకుని నీ హార్ట్ మొత్తం నాతోనే నింపేస్తా. నెక్స్ట్ టైం అడిగితే నీకు నువ్వే వచ్చి కిస్ ఇచ్చేలా సెట్ చేస్తా. ట్రస్ట్ మీ అన్నాడు ఫేస్‌లో అదే సీరియస్‌నెస్ మెయింటైన్ చేస్తూ. ఆ? అని కన్‌ఫ్యూజింగ్‌గా చూసింది ప్యాసింజర్ పాప. గట్టిగా నవ్వేసి కన్ను కొట్టాడు వేద్. లేకుంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నీకు ఓకే అన్నప్పుడే ప్రొసీడ్ అవుదామంట అనుకున్నావా?
నీలాంటి ప్యాసింజర్ బండి తనంతట తాను కదలాలంటే నా జూనియర్స్ దిగేది నాకు మా తాత వయసొచ్చాకే అన్నాడు దెప్పి పొడుస్తూ. ఈయన నుంచి ఎలా ఎక్స్‌పెక్ట్ చేసి అసలు దూరంగా ఉంటాను అనే మాటలు అని విసి తనలో తనే తిట్టుకుంది. అదేం పట్టించుకోకుండా మళ్ళీ విసి పక్కన కూర్చుని, జూనియర్స్ అంటే గుర్తొచ్చింది. నీకెంతమంది పిల్లలు కావాలి? పాపనా? లేక బాబా? అని అడిగాడు ఆమె చేతి వేళ్ళు లాగుతూ. కనుగుడ్లు మళ్ళీ పెద్దవి చేసింది విసి. నాకైతే క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఓ 11 మందిని కనేసి టీమిండియాకి స్పాన్సర్ చేద్దామని ఉంది. కానీ పాపులేషన్ ప్రాబ్లమ్ మనకి. అందుకే డబుల్స్ బ్యాడ్మింటన్‌తో సరిపెట్టుకుందామన్నాడు. అర్థం కాలేదు విసికి. అదేనే ఇద్దరిని దింపేద్దాం. నీకు ఓకే కదా? ఓకే అనే అంటావులే. పిల్లలంటే నీకిష్టమే కదా అని తన ఫ్లోలో తను పోతుంటే విసి పాపం ముఖ కవళికలు నేను వర్ణించలేను కానీ మీరే ఊహించుకోండి. ఏం మాట్లాడవే అంటూ అప్పటికి గ్యాప్ ఇచ్చాడు. అది అంటూ చెయ్యి వెనక్కి తీసుకుంది. ఏది అంటూ మళ్ళీ లాక్కున్నాడు. ఎలా తప్పించాలి ఈ టాపిక్ నుంచి అనుకుంటూ మీరేదో మాట్లాడుతూ మధ్యలో వదిలేశారు అంది ఆ టైంకి ఇంకేం తట్టక. నేనా? అలా వదిలేసే ఛాన్సే లేదే. ఏం వదిలేసా అని అడిగాడు. నన్ను డిస్టర్బ్ చేస్తా అన్నారు అంది పాపం పిచ్చి తల్లి. యూ నాటీ అని ఆమె బుగ్గలో వేలుతో పొడిచి వెయిటింగ్నా అయితే అన్నాడు సిగ్గుపడుతూ. కంగారులో నేనే గుర్తు చేశానా అని నసిగి లేదని తలాడిస్తూ తడబడుతూ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. విసి లేవడంతోటే పింతేసేసిన పైట చెంగు వేసి చేతిలో చిక్కుకోవడం, అతను దాన్ని లాగడం, దాంతోపాటు విసి కూడా వెళ్ళి బెడ్ మీద పడడం అన్నీ సెకండ్స్లో జరిగిపోయాయి. మీరిలా చేయకూడదు అంది ఆగి ఆగి మాట్లాడుతూ. ఎలా అన్నాడు పైకొచ్చి. ఇలా చేస్తే డిస్టర్బ్ అయిపోతావైతే. అంది. అవ్వవా? సరే చూద్దామన్నాడు వేద్ కాన్ఫిడెంట్ కళ్ళతో విసిని తడిమేస్తూ. ఏంటి అంది. ఏం చేసినా డిస్టర్బ్ అవ్వను అన్నావుగా. ఇక నుంచి అదే పని మనకి. నువ్వు పాస్ అవుతావో నేను డిస్టింక్షన్ తెచ్చుకుంటానో చూద్దామా అంటూ ఆమె బుగ్గల మీద పెదవులు ఆనించి చక్కెలి గింతలు పెడుతున్నాడు. అతన్ని దూరం పెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ వద్దండి ప్లీజ్ వెళ్ళండి అంటుంది విసి పాప. కుదరదండి మాటంటే మాటే అంటూ కళ్ళు మూస్తున్న వేద్ బామ్మ అనే మాట విసి నోటి నుంచి రాగానే స్ప్రింగ్లా లేచి నిలబడ్డాడు. నానమ్మ నేనేం చెయ్యట్లేదే అంటూ తటాలను వెనక్కి తిరిగి చూస్తే రూమ్లో ఎవరూ లేరు. అతని కంగారు చూసి పుసుక్కున నవ్వింది విసి. కళ్ళు చిట్లించి చూశాడు ప్యాసింజర్ వైపు. నేను బామ్మ కలవద్దని చెప్పిందని గుర్తు చేస్తున్నాను. మాట పూర్తి కాకముందే మీరు ఇంకేదో అనుకున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేసింది. కవరింగ్లు కూడా మళ్ళీ. గ్యాప్ ఎందుకు పుచ్చింది బుజ్జి మరి అంటూ ఆమె మీదకి పూర్తిగా చేరి బెడ్ మీద పడ్డాడు వేద్. ఈసారి టెన్షన్ విసిని చుట్టుముట్టింది. చేతులతో అతని ఛాతీకి అడ్డు పెడుతూ కళ్ళు రెపరెపలాడించింది. ఆమె చేతుల్ని మధ్యలోంచి తీసేసి ఒకే హ్యాండ్తో లాక్ చేసి ఇంకో చేత్తో 2 బుగ్గల్ని పట్టుకున్నాడు. చేపమూతిలా మారిన లేత గులాబీ పెదవులు తనని ఆహ్వానిస్తున్నట్టు ఊరిస్తుంటే చిన్నగా వాటిని అందుకున్నాడు. మృదువుగా వాటిని స్పృశిస్తూ చేతికి మెత్తగా తగులుతున్న చెక్కిళ్లతో ఆడుకుంటూ గడిపేశాడు కాసేపు. అతని మాయకి విసి కూడా కాసేపు లోకం మర్చిపోయింది. ఎంతసేపని టైమే తెలియలేదు వాళ్ళిద్దరికీ. కాసేపటికి వేడి చెయ్యి బుగ్గను వదిలి ఆమె నడుమును తాకగానే చటుక్కున కళ్ళు తెరిచింది విసి. అప్పటికే ఆమె మీద నుంచి లేచి బాసిం పెట్టి వేసుకుని మరి ఆమె పుట్ట దగ్గర సెటిల్ అయ్యాడు వేద్. ఏం చూస్తున్నాడు అనుకుంటూ విసి లేవకపోతే ఆమెను ఆపేసి చీరకొంగు కొంచెం తప్పించి పొట్ట మీద వేళ్లతో ఒత్తుతూ ఆటలాడుతున్నాడు. విసికి ఏం అర్థం కాలేదు పాపం. అవే వేరే చూపులు మెయింటైన్ చేసింది. ఇదేంటిది విసి ఇంత మెత్తగా సాఫ్ట్గా ఉంది. నీ హ్యాండ్స్ బుగ్గలు కూడా దూదిలబ్బలే ఉన్నాయి. హౌ అంటూ రబ్బరు బొమ్మని టెస్ట్ చేసినట్టు వేళ్లతో మెత్తగా ఒత్తుతుంటే విసి ఫేస్ బ్లాంక్ అయిపోయింది. ఇందాక అన్నాను చూడు ఏ రాయి అయితే ఏంటి పళ్ళు రాలగొట్టుకోవడానికి అనుకున్నా అని. పెళ్లిలో తెలిసింది నాకు దొరికింది రాయి కాదు పూల చెండని అంటూ ఆమెను లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.
తలదించేసి సిగ్గుతో కూడిన మౌనముద్ర వేసింది విసి. ఆమెని అలాగే ఎత్తుకుని ఒడిలోకి తెచ్చుకుంటూ, నిలువెత్తు బొండు మల్లెల చెండులా దూరం నుంచి నన్ను అల్లుకుపోతున్నావు తెలుసా? ఊపిరి ఆడట్లేదు. అర్థం చేసుకో అంటూ చేతి వేళ్ళని లాక్ చేసి భుజం మీద కొరికాడు. ఒక్కసారిగా వదలమని గెంజుకుంటూ బామ్మ అంది విసి. ఈసారి నన్ను చీట్ చేయలేవు బేబీ అని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. నెక్స్ట్ సెకండ్ వేద్ వీపు విమానం మోత మోగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.